మిత్రులందరికీ శుభోదయం. సో మనం ఇంతకుముందు ఈ యొక్క స్టాక్ గురించి వినే ఉంటాం. ఈ యొక్క కంపెనీ బీపీఎల్ బిలీవ్ ఇన్ ద బెస్ట్ అనే క్యాప్షన్తో రావడం, ట్యాగ్తో రావడం జరిగింది. బట్ మనకి ఓపెన్ అయినప్పుడు 140 దగ్గర ఉండేది ప్రైసు. దాని తర్వాత మనం చూసుకున్నట్టు దగ్గర దగ్గర 630, 640 రేంజ్కి వెళ్ళడం జరిగింది. సో ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ అనమాట. ఇది ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా దగ్గర దగ్గర 350% రిటర్న్ అనేది జనరేట్ చేసింది. దాని తర్వాత చాలామంది ఇన్వెస్టర్స్ వెల్త్ కోల్పోయారు దీంట్లో. ఎందుకంటే దీంట్లో అలిగేషన్స్ రావడం, ఫ్రాడ్ డిటెక్ట్ అయిందని చెప్పేసి ఆ లెవెల్ దగ్గర నుంచి కూడా 600, 630 దగ్గర నుంచి కూడా 10 రూపాయలకు రావడం అనేది జరిగింది. సో 10 రూపాయల దగ్గర చాలామంది ఇన్వెస్ట్ చేశారు. ఇది స్ట్రెస్డ్ అసెట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫండమెంటల్గా అండ్ టెక్నికల్గా వీక్గా ఉన్న స్టాకు అండ్ ఫ్రాడ్ అలిగేషన్స్ని ఎదుర్కొంటున్న స్టాక్ ఇది, రైట్. దాని తర్వాత అక్కడి నుంచి కూడా స్లోగా అప్పుడప్పుడు పైకి పెరగడం, మళ్ళీ కిందకి రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఈ యొక్క కంపెనీ ఫండమెంటల్స్ అనేది చెక్ చేద్దాం. దాని తర్వాత దీంట్లో ఉన్న టెక్నికల్స్ చూద్దాం, టార్గెట్స్ అండ్ ఎంట్రీ గురించి మాట్లాడదాం. సో ఏంటంటే ముఖ్యంగా బీపీఎల్ ఎటువంటి బిజినెస్లో ఉంది అనేది మనం చూసుకున్నట్టు ఇక్కడ కార్డియోగ్రాఫ్ అంటే మెడికల్ అప్లికేషన్స్ తయారు చేస్తారు అండ్ డిఫెన్స్ అప్లికేషన్స్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ డ్యూరబుల్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసే కంపెనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వీళ్ళు రకరకాల ప్రోడక్ట్స్ డిజైన్ చేయటం, తయారు చేయటం, మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం అనేది మొబైల్ ప్రోడక్ట్స్, ల్యాండ్ ఫోన్స్, హోమ్ థియేటర్స్, టెలివిజన్స్, ఎయిర్ కండిషన్, రిఫ్రిజిరేటర్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. బట్ ఓకే, ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే అండ్ స్ట్రెస్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మార్కెట్ క్యాపిటల్ 550 కోట్లు. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో మనం చూసుకున్నట్టయితే 34.6 అనేది ఉంది. ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్ అనమాట అట్ ద మూమెంట్. ఓకే, బుక్ వాల్యూ వచ్చేసరికి మనకి 50 రూపీస్ దాకా చూపిస్తుంది. ప్రస్తుతం స్టాక్ ప్రైసు 112 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే ఏంటంటే ఇది ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండ్ రెడ్యూస్డ్ డెట్ ఏదైతే ఉందో అప్పు కూడా తగ్గించినట్టు చెప్తూ ఉంది. సో మంచి క్వార్టర్ రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే రీసెంట్ క్వార్టర్లో ఇక క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డిసెంబర్ 2022లో నెట్ ప్రాఫిట్ అయితే లాసెస్ అనౌన్స్ చేసింది. ఒకనొక టైంలో 20 crores లాస్ అనౌన్స్ చేసింది మార్చి 2021లో. సో దాని తర్వాత కొద్దిగా ప్రాఫిట్స్ అనేది అనౌన్స్ చేసుకుంటూ వస్తుంది. అండ్ ఓవరాల్గా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మనం కానీ చెక్ చేసుకున్నట్టయితే రీసెంట్ మార్చి 2022, మార్చి 2023లో ప్రాఫిట్స్ అయితే అనౌన్స్ చేయటం అనేది జరిగింది. ఓకే, సో ఫండమెంటల్గా కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఎస్పెషల్లీ లాసెస్ నుంచి బయటకు వచ్చినట్టు మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది. ఓకే, సో ఒకసారి టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేద్దాం దీంట్లో ఎటువంటి మార్పులు అనేది జరిగినాయి అనేది. రీసెంట్గా మనం చూసుకున్నట్టు వన్ బిగ్ రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది 122. రీసెంట్ యాక్టివిటీ అనేది మనం చూసుకున్నట్టయితే ఒకనొక టైంలో ఏంటంటే బ్రేక్అవుట్ అనేది జరిగింది. బట్ బ్రేక్అవుట్ అయితే ఫెయిల్ అయింది, స్టేబుల్ అవ్వలేదు. 122 లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి చాలా పైకి వెళ్ళటం అనేది జరిగింది. ఏది 176 దాకా వెళ్ళటం జరిగింది పైకి. బట్ అగైన్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయితే జరిగింది. సో ఒకసారి ఏ పాయింట్ దాకా రిట్రేస్మెంట్ జరిగింది అనేది మనం ఫిబొనాకీ లెవెల్ అనేది యూజ్ చేద్దాం. ఇక్కడ ఈ నుంచి ఈ హైకి మార్క్ చేస్తే రఫ్గా చెప్పాలంటే 786 రిట్రేస్మెంట్ లెవెల్ దాకా అప్రాక్సిమేట్గా రావడం, అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మనకి మార్కెట్ పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. సో ప్రీవియస్గా స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉందంటే దగ్గర దగ్గర 8 to 10 రూపీస్ మధ్యలో ఉంది. సపోర్ట్ అయితే ప్రస్తుతానికి 50 రూపీస్ దగ్గరికి షిఫ్ట్ అయింది. అండ్ రీసెంట్గా కన్సోలిడేషన్ ఏదైతే ఉందో కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ జరిగింది. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది. అబ్జర్వ్ చేస్తే ఇలాగా ఒక కప్పు అండ్ ఒక హ్యాండిల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ లెవెల్ కన్నా బ్రేక్అవుట్ అయిందంటే మనకి ప్రాబబిలిటీ ఉంది చక్కగా పైకి వెళ్ళటానికి. అయితే చూడండి దీంట్లో 2 రకాల బ్రేక్అవుట్స్ అనేది జరగవచ్చు. ఇక్కడ 122 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఒకవేళ స్టాక్ అనేది ఈ లెవెల్ పైన కన్నా క్లోజింగ్ ఇచ్చిందనుకోండి, మనకి ఇది పాజిటివ్ బ్రేక్అవుట్గా కన్సిడర్ చేసుకొని బేస్డ్ ఆన్ ద కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ మనం ఈ యొక్క టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా. సో దగ్గర దగ్గర మనకి 230 దాకా అప్ సైడ్ టార్గెట్ ఉంది. అండ్ ఒకసారి వాల్యూమ్స్ అనేది చెక్ చేద్దాం. వాల్యూమ్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మార్కెట్ డౌన్ అయినప్పుడు ఇక పెద్దగా వాల్యూమ్స్ అయితే పార్టిసిపేట్ చేయట్లేదు. వాల్యూమ్స్ ఆల్మోస్ట్
నెగ్లెజిబుల్ వాల్యూమ్స్ అనమాట బాటంలో. ఓకే, అండ్ మార్కెట్ రైజ్ అవుతున్నప్పుడు వాల్యూమ్స్ అనేది బిగ్గరగా పార్టిసిపేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మనకి అప్ సైడ్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 230గా కనిపిస్తుంది. అండ్ అనదర్ ట్రెండ్ లైన్ ప్రకారం ఒక లెవెల్ అయితే మంచి ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ లెవెల్ కూడా ఒకసారి మనం డ్రా చేసుకుందాం. ఇది పర్ఫెక్ట్ సింక్ అనేది కనిపిస్తుంది. కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. రైట్. సో చూడండి, ఈ పాయింట్ దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది. ఒకసారి ఇక్కడ గ్యాప్ అప్ అయింది, కానీ మళ్ళీ అక్కడ నుంచి కిందకి రావడం అనేది జరిగింది. మేబీ ఏదైనా న్యూస్ వచ్చి ఉండొచ్చు. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఉన్న ప్రైస్ దగ్గర నుంచి మనకి అట్లీస్ట్ ట్రెండ్ లైన్ని టెస్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. సో దగ్గర మనకి ఒక 190 టార్గెట్ ఏది ఇమీడియట్గా బేస్డ్ ఆన్ ద ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. సో 2 టార్గెట్లు మనకు కనిపిస్తున్నాయి. 230 టార్గెట్ అప్ సైడ్ కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద కప్ అండ్ హ్యాండిల్. అండ్ దాని తర్వాత బేస్డ్ ఆన్ ద ట్రెండ్ లైన్ మనకి ఇమీడియట్గా 190 అనేది టార్గెట్ అయితే కనిపిస్తుంది. సో పాసిబిలిటీ ఉంది మనకి 67% ఇమీడియట్గా పైకి వెళ్ళడానికి. ఒకవేళ ఇక్కడ కన్నా బ్రేక్అవుట్ అయిందంటే ఇక దీంట్లో కంప్లీట్గా ఫండమెంటల్స్ చేంజ్ వచ్చినట్టుగా మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెడదాం ఫ్రెండ్స్. టెస్ట్ సైజ్ క్వాంటిటీ అనేది నేను యాడ్ చేస్తాను. అగైన్ ఏంటంటే జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ అనేది వీడియో షేర్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో బాగుంది అనిపించింది అనుకుంటే డెఫినెట్గా లైక్ చేయండి. మరొక టెక్నికల్ అనాలిసిస్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.